నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం. 500 ఏళ్ల నాటి ప్రజల కలను సాకారం చేస్తూ అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడు. అభిజిత్ లగ్నంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ, గర్భగుడిలో ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ క్రతువు. అయోధ్యకు తరలివచ్చిన సినీ రాజకీయ ప్రముఖులు, శ్రీరామనామ స్మరణతో మార్మోగుతున్న అయోధ్య. 2024 జనవరి 22 కాలచక్రానికి ప్రతీకన్న ప్రధానమంత్రి. రామ భక్తులందరూ ఆనంద పరవశంలో ఉన్నారన్న నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువును వీక్షించిన ప్రజలు. వార్తల్లోని వివరాలు. జగమంతా సంబరంలా, భక్తి పారవస్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 500 ఏళ్లు సుదీర్ఘ నిరీక్షణ తరువాత వేలాది మంది ప్రత్యక్ష, కోట్లాది మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీరాముని తొలి దర్శనం చేసుకున్న ప్రధానమంత్రి హారతి ఇచ్చారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ, ప్రధాని ప్రసంగించిన అంశాలు, ప్రముఖుల రాకపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. అయోధ్యలో శతాబ్దాల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరాముని ఆలయ ప్రారంభోత్సవ మహోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామమందిరంలో నీలమేఘశ్యాముని ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం పరవశించిపోయారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రంతో సాంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి చేరుకున్న ప్రధాని వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువులో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:29:08 నుండి 12:30:32 మధ్య అభిజిత్ లగ్నంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. బాలరాముడి రూపంలో వజ్ర వైడూర్యాలతో నిండు అలంకరణలో సుందర రూపుడై నిల్చుని ఉన్నారు బాలరాముడు. నిండు అలంకరణలో బాలరాముని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. సుందర రూపుతో చిరు దరహాసం చిందుస్తూ మనోహరంగా నిల్చుని ఉన్నారు శ్రీరామచంద్రుడు. మనోహర రూపంతో కొలువుదీరిన రాముని పాదాల చెంత పద్మాలను ఉంచి ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత బాలరాముని విగ్రహం ముందు ప్రధాని ప్రణమిల్లారు. ఆ దివ్య రూపం ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రధాని మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్లల్లా విగ్రహం వద్ద ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రధాని తొలిహారతి సమర్పించారు. అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరుదరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడు ప్రపంచానికి దర్శనమిచ్చారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో గగన వీధుల నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ క్రతువులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠకు ముందు పూజా సామగ్రితో ఆలయంలోకి ప్రవేశిస్తోన్న వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేశారు. ఈ దివ్య వేడుకలో భాగమైనందుకు తనకు అంతులేని ఆనందం కలిగిందని భావోద్వేగానికి గురయ్యారు ప్రధాని. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనతో యావత్ దేశం పులకించింది. నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహించిన బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలతో ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ తన ఉపవాస దీక్షను విరమించారు. ప్రధాన అర్చకుల నుంచి పవిత్ర తీర్థాన్ని స్వీకరించి వారి ఆశీర్వచనాలు పొందారు. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా
పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ మహత్ కార్యానికి దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిసి దాదాపు 7,000 మంది తరలివచ్చారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పొలకించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఇస్రో చైర్మన్ ఎస్ స్వామినాథ్, సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్, రణధీర్ కపూర్, ఆలియా భట్, కత్రినా కైఫ్, అనుపమ్ ఖేర్, రాజ్ కుమార్ హిరానీ, రిషబ్ శెట్టి, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ దంపతులు, ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్, యోగా గురువు రామ్దేవ్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. ఈ మహోత్సవం అనంతరం ప్రధాని మోదీ ఆలయ వేదిక నుంచి ప్రధాని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మన రామ్ లల్లా ఇక టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని, దివ్య మందిరంలో కొలువు తీరారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని, ఈరోజు రామభక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ అయోధ్యకు వచ్చాడని ఆయన పేర్కొన్నారు. ఈ శుభగడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. జనవరి 22, 2024 ఇది కేవలం తేదీ మాత్రమే కాదని, కొత్త కాలచక్రానికి ప్రతీకగా ఆయన ప్రస్తావించారు. ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉందని, కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారని, స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశారని, ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైందని పేర్కొన్నారు. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని, ఈరోజు దేశమంతా దీపావళి జరుపుకుంటుందని, ఈ రాత్రికి ప్రతి ఇంట రామజ్యోతి వెలగాలని మోదీ పిలుపునిచ్చారు. सियावर रामचंद्र की जय, सियावर रामचंद्र की जय। आज हमारे राम आ गए हैं। सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं। इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई। मैं अभी गर्भगृह में ईश्वरीय चेतना का साक्षी बनकर आपके सामने उपस्थित हुआ हूं। कितना कुछ कहने को है, लेकिन कंठ अवरुद्ध है। मेरा शरीर अभी भी स्पंदित है, चित्त अभी भी उस पल में लीन है। हमारे रामलला अब टेंट में नहीं रहेंगे। हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है। 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया है। 22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है। राम मंदिर के भूमि पूजन के बाद से प्रतिदिन पूरे देश में उमंग और उत्साह बढ़ता ही जा रहा था।
निर्माण कार्य देख देशवासियों में हर दिन एक नया विश्वास पैदा हो रहा है। రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, అయితే చివరకు న్యాయమే గెలిచిందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకు న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ శుభ గడియల కోసం 11 రోజుల దీక్ష వహించినట్టుగా తెలిపారాయన. రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించానని, ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించినట్టుగా వివరించారు. సాగర్ నుంచి సరయూ వరకు రామనామం జపించానని, ఈ క్షణం దేశ ప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. మన దేశ సంస్కృతి కట్టుబాట్లకు రాముడే మూలమని, ఆయన ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యాలని పేర్కొన్నారు. ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మాత్రమే కాదని, మన విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్టని అభివర్ణించారు. రాముడు వివాదం కాదని, ఒక సమాధానమని పేర్కొన్నారు. రాముడు అగ్ని కాదు, వెలుగని, రాముడే భారత్కు ఆధారమని, ఆయనే భారత్ విధానమని కూడా పేర్కొన్నారు. రాముడే నిత్యం, ఆయనే నిరంతరం, రాముడే విశ్వం, ఆయనే విశ్వాత్మ అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టానంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుబేర టీలాలో శివునికి జలాభిషేకం నిర్వహించారు. శాస్త్రోక్తంగా పండితులు ప్రధాని చేత అభిషేక క్రతువును నిర్వహించారు. అనంతరం ప్రధాని జటాయు విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. కాసేపు పరిసర ప్రాంతాల్లో ప్రధాని వీక్షించారు. యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులకు సంపూర్ణ గౌరవం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను సత్కరించారు. వారిపై పూల రేకులు చల్లుతూ అభినందనలు తెలిపారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టకు చేరుకున్న సినీ రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సాధు సంతులు స్వామివారిని దర్శించుకున్నారు. సకల ఆభరణాలతో అలంకరించిన బాలరాముడు కమలంపై కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లుతో కొలువుదీరగా అందరూ దర్శించుకున్నారు. రేపటి నుంచి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు భక్తులకు అనుమతిస్తారు. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న పండుగ వాతావరణం భారత అంతరాత్మకు ప్రతిబింబమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశ పునరుద్ధానంలో ఒక కొత్త అధ్యాయ ప్రారంభానికి ఇది తెరతీసిందన్నారు. దీన్ని వీక్షించడం మనందరి అదృష్టమన్నారు. ఈ మేరకు ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి 2 పేజీల లేఖను రాశారు. ఈ ఆలయ సాకారానికి ఆయన చేపట్టిన చర్యలను గుర్తు చేసుకుంటున్నట్లు అందులో తెలిపారు. ప్రధాని పాటించిన 11 రోజుల కఠోర అనుష్ఠాన దీక్షను ఆమె ప్రస్తావించారు. ఆ పరమ పవిత్ర కార్యక్రమం త్యాగ నిరతికి, రాముని పట్ల అచంచల భక్తికి నిదర్శనమన్నారు. రాముడు ప్రవచించిన సాహసం, కరుణ, కర్తవ్య నిష్ఠ సూత్రాలు ఈ అద్భుత ఆలయం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. మన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలోని అత్యుత్తమ విలువలకు శ్రీరాముడు తార్కాణమని తెలిపారు. చారిత్రక నగరం అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ఔన్నత్యాన్ని పునరుజ్జీవింపచేసే ఈ వేడుకకు సాక్ష్యంగా నిలబడడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్కడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన వేడుకకు మార్గనిర్దేశం చేసిన గురువులు, సాధువులు, మహనీయుల సమక్షంలో 11 రోజుల కఠిన అనుష్ఠానంతో ఆయన పవిత్రమైన ఆచారాలను పాటించారని గుర్తు చేశారు. జనవరి 22వ తేదీన మన నాగరికత పదంలో ఒక గొప్ప రోజుగా నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా జీవితంలోకి జ్ఞానోదయం, శాంతి, సామరస్యం, సదాచారాన్ని తీసుకురావడానికి శ్రీరాముడి క్షమాగుణం, శౌర్యం, చిత్తశుద్ధి, వినయం, శ్రద్ధ, కరుణ అనే విలువలను పెంపొందించుకునేందుకు సంకల్పిద్దామని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, రామాయణ ఘట్టాలను వివరిస్తూ చేసిన నాట్యాలు మంత్రముగ్ధులను చేశాయి. ఈ వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్, ఇతర గాయకులు ఆలపించిన భక్తి గీతాలు భక్తి పారవస్యంలో ముంచెత్తాయి. कहीं सुनहि बहुविधि सब संता राम जय राम राम जय जय राम श्री राम श्री ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని కేంద్ర మంత్రులు పలు ఆలయాలను సందర్శించి విశేష పూజలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మంత్రి మీనాక్షి లేఖిని కొత్త ఢిల్లీలో బిర్లా మందిర్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన మందిరంలో బజరంగ్ బలిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి అశ్విని వైష్ణవ్ హజ్ ఖాజ్ మందిరంలో విశేష పూజలు చేశారు. మరో మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్లోని దేవి మందిరాన్ని సందర్శించి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ సంప్రదాయాల పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయని అన్నారు. న్యూజిలాండ్, అమెరికా, యూరోప్ వంటి దేశాలు అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను వీక్షిస్తున్నాయని ఆయా దేశాల మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. అయోధ్యలో రామజ్యోతి వెలిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామజ్యోతిని వెలిగించారు. సరయూ నదీ తీరం లక్ష కాంతుల్లో వెలిగిపోతుంది. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో భక్తులు సరయూ నదీ తీరంలో 10 లక్షల దీపాలు వెలిగించారు. సాయం సంధ్యా సమయంలో సరయూ నదీ తీరం బంగారు కాంతుల్లో మెరిసిపోతుంది. రామ మందిరంలో సహా రామ్కీ పైడి, కనక్ భవన్, గుప్తర్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్లలో భక్తులు దీపాలు వెలిగించారు.
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం, బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టలు చరిత్రలో నిలిచిపోయే ఘట్టాలని విజయవాడ హరేకృష్ణ గోకుల్ క్షేత్ర అధ్యక్షులు శ్రీమన్ వంశధార దాస పేర్కొన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుల మంత్రోచ్చరణలు, భక్తుల పిలుపులతో అయోధ్యలోని శ్రీరాముడు బాలరాముని రూపంలో వెలిశారన్నారు. ఇది ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టమన్నారు. కలియుగంలో అందరూ రామనామం జపించాలని రామభక్తుడు రామదాసు చెప్పారని, ఈ మాట ఎన్నో బాధలను దాటిస్తుందన్నారు. ఆ త్రేతాయుగంలో వెలిసిన శ్రీరామచంద్రుడి యొక్క అయోధ్య ధామంలో మరలా శ్రీరాముని యొక్క పునరాగమనం ఇది చాలా గొప్ప విశేషము. ఇది చాలా శుభప్రదము. మన దేశ ప్రజలకి, ప్రపంచంలో ప్రజలకు అందరికీ ఇది చాలా శుభప్రదము. ఆ విగ్రహంలోకి వెలుస్తారన్నమాట. అంటే ప్రాణప్రతిష్ఠ ఆగమ శాస్త్రంలో ఆ శక్తివంతమైన మంత్రాలు ఉచ్చరణతో, భక్తుల పిలుపుతో ఆ అయోధ్యలో ఉండే శ్రీరామచంద్రుడు ఆ బాలరాముని రూపంలో అక్కడ వెలుస్తున్నారు. సో అది చాలా చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక సందర్భం అన్నమాట. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్ నందు జిల్లా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 200 మంది టీటీడీ భక్త మండలి సభ్యులచే ఉదయం నుంచి నగరంలో సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైసూర్ దత్త పీఠ ఆస్థాన పండితులు విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ, దేశ ప్రజలందరి పర్వదినమైన ఈరోజు శ్రీరామ శోభాయాత్రతో పాటు అఖండ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కృష్ణా జిల్లా హిందూ ఐక్యవేదిక కో కన్వీనర్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ, జై శ్రీరామ్ నినాదాలతో ఈ ప్రాంతమంతా భక్తి పారవస్యాన్ని కలిగి ఉందని, ఇంతటి ఘట్టాన్ని కన్నులారా వీక్షించడం అదృష్టమన్నారు. అనేక దేవాలయాల నుంచి అనేక మంది భక్తులు కోనేరు సెంటర్ ప్రాంగణంలో నృత్య సంగీత సేవలు, అలాగే రామనామ సంకీర్తనం, భజన కార్యక్రమాలతోటి ఉదయం నుంచి సాయంకాలం దాకా అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని యొక్క దివ్య అనుగ్రహ పాత్రులు కావలసిందిగా ప్రభువులకే ప్రభు శ్రీరామచంద్రమూర్తి యొక్క మరి అయోధ్యలో ఎన్నో కొన్ని వేల సంవత్సరాల తర్వాత మన అయోధ్యలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టం మరి ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళ కన్నుల పండుగగా గ్రామ స్థాయి నుంచి కూడా పండుగ వాతావరణంలో మరి కనబడుతుంది. మన భారతీయులందరూ కూడా నిన్న నుంచే ఉత్సవాలు మొదలుపెట్టి మరి హోమాలు కానీ, కీర్తనలు కానీ, భజనలు కానీ చేస్తాం అనేది మన సాంప్రదాయంగా. మరి సంకీర్తనలు కానీ, భజనలు కానీ, భరతనాట్య కార్యక్రమాలు కానీ, హోమాలు కానీ రంగ వైభవంగా విరజిల్లుతూ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా తరించండి. పాల్పంచున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యులు. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు రామాలయాల్లో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరాముడికి అభిషేకాలు, అర్చనలు, కళ్యాణ మహోత్సవాలు వంటి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, అయోధ్యలో శ్రీరాముని మందిర నిర్మాణం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ హిందువులందరికీ పండుగ లాంటిదని, 5 శతాబ్దాల కళ నెరవేరిన రోజును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందని అన్నారు. ఎన్నో ఉద్యమాలు, ఆందోళనల ఫలితంగా ఈరోజు రామ జన్మభూమిలో రామునికి మందిరాన్ని నిర్మించుకున్నామన్నారు. దేశవ్యాప్త ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలనే ఉద్దేశంతో స్పర్శ కార్యక్రమం ద్వారా అయోధ్య అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశామన్నారు. రాముని కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించామన్నారు. ఈ సాయంత్రం రామ జ్యోతిని వెలిగించేలా దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సీతారామచంద్రమూర్తి ఆదర్శమూర్తి. ఆయన నడిచిన దావలోనే ప్రతి ఒక్కరూ నడిచి ఆయన పాలనలో మనమందరూ చాలా ఆనందంగా, సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుడిని, సీతారామచంద్రమూర్తిని కోరుకుంటుంది. 500 సంవత్సరాల ప్రతి హిందువు యొక్క కళ. 500 సంవత్సరాల నుండి మనం పోరాటం చేసి ఈరోజు రాముల వారిని మనం ఆయన జన్మస్థలంలో ప్రతిష్టాపన చేసుకున్నాం. ఇది ప్రతి హిందువు యొక్క కళ. ఆ కళని స్వామివారు మనకి 500 సంవత్సరాల తర్వాత మన అనుగ్రహించి స్వామివారు తన పుట్టిన జన్మస్థలంలోనే స్వామివారి ప్రతిష్టాపన జరిగింది. కావున ఇదంతా హిందువుల యొక్క పండగ. మనం ఎన్నో ఏళ్ల కళలు ఇవాళ సాకారమైనవి. ఇవాళ మన అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట
చక్కగా జరిగిందండి. ప్రధానమంత్రి చేతుల్లో 500 ఏళ్ళగా మనం కష్టపడకంగా ఇవాళ ఈ సంవత్సరం ఎన్నో గొడవల తర్వాత మనం వాళ్ళ ప్రతిష్ఠ చేయించారు. ఇవాళ మన ప్రధానమంత్రి గారు ప్రతి ఇంటికి అక్షుంతలు వెళ్ళేలాగా ప్రతి ఊరికి ఒక్కొక్క బ్యాగ్ చప్పున పంపించారు. దాని సందర్భంగా చక్కగా అందరూ పాల్గొన్నారు. పిల్లలు పాపలు చక్కగా అందరూ. కళ్యాణ రామాలయంలో మేము గత 54 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం చేస్తున్నాం. అలాగే మన చిరకాల వాంఛ అయోధ్యలో రామ జన్మభూమిలో మన రాముల వారి మందిరం నిర్మాణ సందర్భంగా మనకి ఈ కళ్యాణ రామాలయంలో స్పర్శ కార్యక్రమం, అలాగే ఇంటింటికి అక్షింతల వితరణ, ఈ యొక్క అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య మందిరం ప్రత్యేకతలను తెలియజేసే పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా శ్రీరాముడు రాజధర్మాన్ని పాటించారని, కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల పట్ల ఎలా నడుచుకోవాలో శ్రీరాముడు సమాజానికి తెలియచేశారన్నారు. పాఠశాల తరపున, స్కూల్ తరపున మేము కూడా విద్యార్థులకి రాముడి యొక్క ఆయన జీవితం యొక్క ఆదర్శాల గురించి తెలియజేయడం, రామాయణం యొక్క గొప్పతనం గురించి తెలియజేయడం జరిగింది. మనకి రామాయణం అనేది జీవన మూల్యాన్ని దర్శింపజేసే అక్షర దర్పణ గ్రంథం. దాన్ని వాల్మీకి రచించాడు. దీని గురించి బ్రహ్మ గొప్పగా ఈ భూమిపై నదులు సముద్రాలు ఉన్నంత వరకు కూడా ఈ రామాయణం ఉంటుందని, రామాయణాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన నడిచినటువంటి నడవడికల్లోనే మనుషులు జీవించితే ప్రతి ఒక్క సమాజం ఉన్నతమైన స్థాయికి వెళ్తుందని మనకి తెలియజేయడం చాలా బాగుంది. ఆ పుస్తకాన్ని మేము మా విద్యార్థులకి పరిచయం చేశాం. అందులో ఉన్నటువంటి విషయాలను క్షుణ్ణంగా కూడా తెలియజేశాం. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరిగిన దాని తర్వాత మేము మా స్కూల్లో రామ విగ్రహ ప్రతిష్ట వేడుకల్ని మా విద్యార్థుల సమక్షంలో జరుపుకుంటున్నాము. కుల మతాలకు అతీతంగా రాజనీతి ధర్మాన్ని పాటించాడు. అదేవిధంగా కుటుంబ వ్యవస్థకు అన్నదమ్ములతో ఎలా మెలగాలో, తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఎలా ఉండాలో, అదేవిధంగా భార్యాభర్తల బంధం, ఇట్లా అనేక విధాలుగా ఆయన మనకు ఆదర్శంగా నిలిచాడు. కాబట్టి ఆయనని మనం ఈరోజు దేవుడిగా కొలిచి అందరం కూడా వేడుకలు దేశంలో నలుమూలలా ఈ వేడుకలు జరుపుకుంటాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొనసాగుతుంది. అధికారులు కేంద్ర పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ పీఎం స్వనిధి కింద ఆర్థిక సాయం పొంది చిరు వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. ఈ యాత్ర ద్వారా అర్హత కలిగి సంక్షేమం అందని వారిని గుర్తించి వారిచే దరఖాస్తులు చేపిస్తున్నామని అధికారులు తెలిపారు. పీఎం ఉజ్వల యోజన, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలు గ్రామాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని బీజేపీ నాయకులు శివప్రసాద్ తెలిపారు. ద్వారా కూరగాయల వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడి కింద లోన్ ఇస్తారని తెలియజేయడం జరిగింది. తద్వారా డాక్యుమెంట్స్ కానీ బ్యాంకుకు పిలుచుకోవడం కానీ ఆర్పీలన్నీ సహకరించి బ్యాంకులో మా పథకాలను అప్లై చేయించి మాకు 10,000 లోన్ మొదట ఇప్పించడం జరిగింది. అలాగే ఆ లోన్ మేము 10 నెలల్లో కట్టిన తర్వాత 20,000 రూపాయలు లోన్ ఇచ్చారు. దాని ద్వారా మేము చేసుకుంటున్న వ్యాపారాన్ని ఇంకొద్దిగా డెవలప్ చేసుకొని కొన్ని కూరగాయలు తీసుకునే వాళ్ళం, ఇంకొంచెంగా కూరగాయలు తీసుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చెందించాము. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు 17 రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టినాడు. ఈ పథకాలలో భాగంగా ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూరింది, ఎంతవరకు ప్రజలకు తెలుసు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కేంద్ర ప్రభుత్వ పథకాలను కొన్ని బ్యాంకుల నందు ప్రవేశపెట్టారు. వాటిలో ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్ యోజన పథకం, సురక్ష బీమా యోజన పథకం, జీవన జ్యోతి బీమా యోజన పథకం, తర్వాత అటల్ పెన్షన్ యోజన పథకం ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ లబ్ధి చేకూరే విధంగా ఉండాలని కోరుకుంటూ భారత్ సంకల్ప యాత్ర దేశవ్యాప్తంగా ప్రజలకు 17 పథకాల గురించి వివరించడానికి ఈరోజు రాయచోటి అసెంబ్లీలో గర్ల్స్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క స్థానిక ప్రజలకు నరేంద్ర మోడీ గారు చేపడుతున్న వివిధ పథకాల గురించి, విశ్వకర్మ యోజన గురించి, ఉజ్వల యోజన గ్యాస్ గురించి, పేదలు ఇంకా కట్టెలపై మీద ఉండగా వైఎస్ఆర్ జిల్లాలోని 4 మండలాల పరిధిలో 8 గ్రామాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామీణ స్థాయిలో కూడా అవగాహన కల్పించేందుకు అధికారులు గ్రామ సభలు, యాత్రలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని అధికారులు రైతులకు వివరించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర పథకాలతో పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. గ్యాస్ ఉచితంగా పంపిణీ చేశాడమ్మా. అది సరిగ్గా ఇస్తున్నారా లేదా నా సోదరి మనల్ని తెలియజేసుకోవడం కోసం ఈ రోజు ఆయన ప్రతినిధిగా ఈ ఎంపీ గారిని పంపించడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ దక్కాయా లేదా, ఎవరైనా అనర్హులు ఉంటే వాళ్ళందరూ కూడా వెంటనే అక్కడ ఇవ్వాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.